పూర్తి హైదరాబాద్ రోడ్ చౌరాస్తా సికేఆర్ పంచాల పక్కల జగన్నాథులు విగ్రహాలు తయారు చేయడం జరిగింది. ఇంకోటి కొత్త ప్రత్యేకంగా విగ్రహాలు నాందేడ్కి వెళ్ళి కోవిడ్లకు వెళ్ళి విగ్రహాలు తయారు చేయబడినాయి. మా దాన 1 ఫీట్ నుంచి 10 ఫీట్ల వరకు బొమ్మలు ఉన్నాయి. మా దాన శివపార్వతి డిజైన్లు ఉన్నాయి, రాధాకృష్ణ వినాయకులు ఉన్నాయి. ఇంకోటి వెంకటేశ్వర స్వామి అవతారం, కలియుగ అవతారం వెంకటేశ్వర స్వామి అవతారం కూడా విగ్రహాలు మా దాన ఉన్నాయి. ఇంకోటి శివుడు పార్వతి విగ్రహాలు కూడా మా దాన ఉన్నాయి. మా దాన రామ్ మందిర్ బొమ్మ విగ్రహాలు ఉన్నాయి. కావాలంటే చూడండి, ప్రత్యేకంగా ఈ డిజైన్స్ తయారు చేసినాం. చూడండి ఒకసారి. మీ ఇంటి శివపార్వతి డిజైన్ 10 ఫీట్ల దగ్గర ఉన్నాయి. ఇంకోటి ఇక్కడ వినాయకుడు శివుడు అవతారం ఒక 10 ఫీట్స్ వినాయకుడు మంచి కలర్ఫుల్ తోని మంచిగా ఉన్నాయి. ఇవన్నీ నాందేడ్కి వెళ్ళి కోవిడ్కి వెళ్ళి తెప్పించినాము. చాలా మంచి డిజైన్. హైదరాబాద్ కన్నా ఇలా మన రీజనబుల్ రేట్ ఇస్తున్నాము. చూడండి, ఇక్కడ ముందర చూడండి. అక్కడ సిద్ధి బుద్ధి వినాయకులు ఉన్నాయి. ఇంకో డిజైన్ ఇక్కడ చక్రం కూడా ఉన్నాయి. పీటర్ చక్రాలు కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడ కలియుగం వెంకటేశ్వర స్వామి అవతారంలో కూడా మేము తయారు చేయడం జరిగింది. కాబట్టి మంచిగా కలర్ఫుల్ గా డిజైన్ గా మంచిగా ఉన్నాయి. మా దాన్న కల్లబూడిలా కొంచెం రీజనబుల్ రేట్ ఉన్నాయి. మంచిగా సూచిస్తున్నాము. మీరు కొంచెం చూడండి. ఇక్కడ రథం మీద కూర్చున్న వినాయకుడు, శివుడు ప్లస్ నంది వినాయకుడు విగ్రహ రథం లాగా తయారు చేయబడింది. చాలా మంచి డిజైన్ గా చూడండి. ఇంకా మంచి డిజైన్ ఉన్నాయి, మంచి కలర్స్ఫుల్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ మెటల్ తో కూడా మా దాన మెటల్ ఉంటది, ప్లస్ ఇంకోటి చెంకి ఉంటది. రకరకాలు మీకు చేయని కూడా మేము దగ్గర ఉండి చేపిస్తాం మంచిగా. ఇక్కడ రామ్ మందిర్ హనుమంతుడు వినాయకుడు ఇదొక డిజైన్. ఇలా చాలా మతాన చెంకి ఉంటాయి, మెటల్ ఉంటాయి. మీకు కావాలంటే కూడా ఇంకో విధంగా మీకు ఎట్లా కూడా అట్లా చేసాం. అన్ని విగ్రహాలు డిజైన్ గా ఉన్నాయి. చూడండి అసలు ఇంకొక డిజైన్ ఎట్లా ఉన్నాయో చూసి మీరే అవాక్ అవుతారు. చూడండి ఖచ్చితంగా మీరు. అంటే ఒక చూసి మీకు ఖచ్చితంగా మా చెట్టుకాక రావాలని మేము కోరుకుంటున్నాము. అక్కడ 3 ఏకదంతులు 3 రూపాయలాగా ఉన్నాడు. చూడండి ఇట్లా ఉందో. ఇట్లా మెటల్ టైప్ ఇట్లా ఉంది. చేతనాగు విగ్రహాలు కూడా ఉన్నాయి. శివుడు అవసరంలా నాగా చేతులాగా విగ్రహాలు కూడా ఉన్నాయి. చూడండి, మీ కంటికి చూస్తే ఎంత కలర్ఫుల్ గా కొడుతున్నాయో. అసలు చూస్తేనే అసలు వినాయకుడు రూపం అలాగా అనిపిస్తుంది.